విషయం ఏంటంటే వరికార్, అసలు యూనివర్స్ అంటే ఏంటి, ఇందులో భాగమైన సౌర వ్యవస్థ అంటే ఏంటి, గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, వీటి మధ్య గల సంబంధం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్టార్స్, గెలాక్సీ, నెబ్యులాస్, బ్లాక్ హోల్స్ వీటన్నింటి కలయికే విశ్వం, ది గ్రేట్ యూనివర్స్. అయితే ఇక్కడ స్టార్స్ అంటే ఏంటి, గెలాక్సీ అంటే ఏంటి, నెబ్యులాస్ అంటే ఏంటి, బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అంటే, స్టార్స్ అంటే స్వయం ప్రకాశక శక్తి గల వాటిని స్టార్స్, నక్షత్రాలని, గెలాక్సీ అంటే కొన్ని మిలియన్ నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అని, నెబ్యులాస్ అంటే నక్షత్రాల జన్మస్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని నెబ్యులాస్ అని అంటారు. అయితే ఈ నెబ్యులాస్కి గెలాక్సీకి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని బ్లాక్ హోల్స్ అంటారు. అదేవిధంగా మనం విశ్వం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోవలసిన 3 థియరీస్ ఏంటి అంటే, భూకేంద్రక సిద్ధాంతం లేదా జియోసెంట్రిక్ థియరీ, దీనిని టోలమీ, సూర్యకేంద్రక సిద్ధాంతం లేదా హీలియోసెంట్రిక్ థియరీ, దీన్ని కోపర్నికస్, మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ, దీన్ని జార్జ్ లెమైటర్ ప్రతిపాదించారు. అయితే ఈ 3 సిద్ధాంతాల కంటే ముందే మన భారతదేశంలో విశ్వం గురించి పరిశోధన చేసిన ఫేమస్ ఇండియన్ జియోగ్రాఫర్స్ ఎవరంటే ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు. ఇదిలా ఉంటే విశ్వంలో భాగమైన సౌర వ్యవస్థ గురించి మాట్లాడుకునేటప్పుడు సూర్యుడు, సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, ఉల్కపాతాలు, తోకచుక్కలు, దుమ్ముధూళి కణాలు, వీటన్నింటి సముదాయమే సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్. అయితే సౌర వ్యవస్థలో గల గ్రహాలు ఏంటంటే 8. అవేంటంటే బుధుడు, మెర్క్యూరీ, శుక్రుడు, వీనస్, భూమి, ఎర్త్, అంగారకుడు లేదా కుజుడు, మార్స్, బృహస్పతి లేదా గురుడు, జూపిటర్, శని, శాటర్న్, వరుణుడు, యురేనస్, ఇంద్రుడు, నెప్ట్యూన్. అదేవిధంగా ఉపగ్రహాలలో అతిపెద్దది గనిమెడ, ఇది జూపిటర్కి ఉపగ్రహం. అతి చిన్నది డెమోస్, ఇది మార్స్కి ఉపగ్రహం. ఇంకా అందరూ ఇష్టపడేది గ్రేట్ చందమామ గారు అయితే సమస్త ప్రాణికోటికి, మానవ మనుగడికి కారణమైన భూమికి గల ఏకైక ఉపగ్రహం. అయితే మన ఈ సౌర వ్యవస్థలో ఉన్న 8 గ్రహాలలో జీవరాశిని కలిగి ఉన్న ఏకైక గ్రహం ఏదంటే అది భూమి. దీనినే వాటర్ ప్లానెట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండటం వలన. అయితే జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రతిపాదించిన కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే తెలుగులో ఖండచలన సిద్ధాంతం ప్రకారం భూమి వయస్సు 450 కోట్ల సంవత్సరాలని ఒక అంచనా ఉంది. భూమి వయసును కార్బన్ డేటింగ్ లేదా కైంటర్ స్కేల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్లేట్ ఆఫ్ టెక్టోనిక్స్ అనే థియరీ ఏం చెబుతుంది అంటే, భూమికి డిఫాల్ట్గా ఉండే శక్తి మరియు ఫలకాల కదలిక వలన ఉపరితల భాగం సర్దుబాటు జరిగి ప్రస్తుతం 7 ఖండాలు మరియు 5 మహాసముద్రాలుగా ఏర్పడటం జరిగిందని ప్లేట్ ఆఫ్ టెక్టోనిక్స్ థియరీ చెబుతుంది. అయితే ఈ భూమి వైశాల్య పరంగా చూసుకుంటే 71% సముద్రాలుగా పిలువబడే జలభాగంగాను మరియు 29% ఖండాలుగా పిలువబడే భూభాగంగాను విస్తరించి ఉంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చూసుకుంటే 29% కలిగి ఉన్న భూభాగంపై గల ఖండాలలో 234 దేశాలుంటే అందులో 195 దేశాలు గుర్తింపు పొందినవిగా ఉన్నాయి. కానీ 2021 లెక్కల ప్రకారం చూసుకుంటే 193 దేశాలు గుర్తింపు పొందినవిగా ఉండి ఇంకో 2 దేశాలు అంటే అవి పాలస్తీనా, వాటికన్ సిటీ మాత్రం ఇంకా పరిశీలక దేశాలుగానే ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో. అయితే మనం ఈ వీడియోలో విశ్వం గురించి, సౌర వ్యవస్థ గురించి, భూమి గురించి, వాటి ఏర్పాటు గురించి తెలుసుకుందాం. అలాగే మన తరువాతి వీడియోస్లో ఈ భూభాగంపై గల 234 దేశాలను చాలా డీటెయిల్గా తెలుసుకుందాం.